నుమాయిష్ వీడియో చాలామంది పోస్ట్ చేస్తారు. మీరు ఇప్పటికే చాలా వీడియోస్ చూసేసుంటారు. ఇందులో కూడా ఆల్మోస్ట్ అవే ప్రొడక్ట్స్ అండ్ అవే స్టాల్స్ కనిపిస్తాయి. కాకపోతే కొంచెం డిఫరెంట్‌గా నుమాయిష్ గురించి మాట్లాడుకుందాము. హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. అండ్ మేమైతే లాస్ట్ వీక్ నుమాయిష్‌కి వెళ్ళామన్నమాట. నుమాయిష్ ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ సేమ్ టైంకి స్టార్ట్ అవుతుంది. జనవరి 1 నుంచి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి మిడ్ వరకు ఉంటుంది. కొన్నిసార్లు ఎక్స్టెండ్ చేస్తారు ఫిబ్రవరి ఎండ్ వరకు కూడాను. అండ్ నేను వెళ్ళింది అయితే సాటర్డే అనమాట. అండ్ దట్ వాజ్ ఈ సంక్రాంతి టైం. అంటే ఆల్మోస్ట్ అప్పటికి హైదరాబాద్ ఖాళీ అవుతూ ఉందన్నమాట సంక్రాంతి వల్ల. సో పెద్దగా రష్ ఏం లేదు, అలా అని అస్సలు రష్ లేదు, అంతా ఖాళీగా ఉంది అని చెప్పను. సండేస్ వెళ్ళిన వాళ్ళకైతే ఇప్పుడు మీరు చూసే రష్ చాలా తక్కువ అని అర్థమవుతుంది. మనకి వెళ్ళగానే ఇలా ఒక సిరామిక్ షాప్ కనిపిస్తుంది అనమాట. నేను లాస్ట్ ఇయర్ కూడా నుమాయిష్ వీడియో చేశాను. అందులో కూడా ఇదే స్టాల్ మీకు చూపించున్నాను అనమాట. ఇది సేమ్ ప్లేస్ ఇక్కడే ఉంటుంది ఎవ్రీ ఇయర్. కేజీ సేల్ నడుస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ అన్ని సిరామిక్స్ కూడా కేజీ లెక్క అమ్ముతారు. కేజీ వచ్చేసేసి 399 అలా ఉంటుంది. చాలా కొన్ని మంచి ప్రోడక్ట్స్ దొరుకుతాయి. కాకపోతే ఇవి మీకు యూజువల్గా నేనైతే హోమ్ సెంటర్లో, స్పాలో అక్కడ చూసానమాట. కొన్ని స్టోర్స్లలో ఇక్కడ దొరికే కొన్ని ఐటమ్స్ని, కొన్ని ఇంకా యూజువల్గా ప్రతి స్టాల్స్లో అంటే లైక్ బయట నార్మల్ సిరామిక్ షాప్స్లో దొరికేవి ఉన్నాయి. ఈ బౌల్ నాకు చాలా బాగా నచ్చిందనమాట. అన్ని కేజీ సేల్లోనే ఉంటాయి. ఇంకా అలా వెళ్తే బట్టల షాపులో అయితే అస్సలు కొదవనే లేదు. ఇకపోతే నుమాయిష్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకైతే మన ఇండియా అంటేనే డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ ట్రెడిషన్స్ ఉంటాయి కదా. అవన్నీ కూడా ఒక ప్లేస్లో ఒకే దగ్గర చూపించడమే ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ యొక్క స్పెషాలిటీ అన్నమాట. మనకున్న ఇన్ని స్టేట్స్ అండ్ వాటి డిఫరెంట్ కల్చర్స్, అంటే వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ రాజస్థానీ కానీ, పంజాబీస్ కానీ, ఇంకా మన సౌత్ ఇండియన్ స్టైల్, ఇలా అన్ని స్టైల్స్ ఆఫ్ క్లాతింగ్ మాత్రమే కాదు, అన్ని ట్రెడిషన్స్ కూడా లైక్ బెడ్షీట్స్లో కానీ, పిల్లోస్లో కానీ, ఫుట్వేర్లో కానీ, జ్యువెలరీలో కానీ, ఇలా మీరు ఏ ఐటెం తీసుకున్నా కూడాను మన మొత్తం ఇండియాలో దొరికే లైక్ అన్ని స్టేట్స్ యొక్క కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ ఆ ప్రొడక్ట్స్ మనకు అక్కడ దొరుకుతాయి అన్నమాట. అండ్ ఇంకా పోతే చాలామంది అనుకుంటారు నుమాయిష్ ఎగ్జిబిషన్ కాబట్టి కొంచెం చీప్గా వస్తాయేమో అని చెప్పేసి. నో, నెవర్ లైక్ దట్. నుమాయిష్లో ఎప్పుడూ కూడా మీకు బయట దొరికిన దానికంటే ఇంకా కొంచెం ఎక్కువ కాస్ట్కే ఉంటాయి. కొంచెం కాదు, నాకైతే చాలా ఎక్కువ కాస్ట్ కనిపిస్తాయి. నేను వెరీ ఫస్ట్ టైం నుమాయిష్కి వెళ్ళింది లాస్ట్ ఇయర్ అనమాట. దట్ ఈస్ 2024. అండ్ నేను చాలా షాపింగ్ చేశాను అప్పుడు. ఆల్మోస్ట్ మోర్ దెన్ 10,000 వరకు చేశాను అనుకుంటా. అప్పుడు పిల్లోస్ అని, పిల్లో కవర్స్ అని, బట్టలని, బెడ్షీట్స్ అని ఇలా చాలా కొనేసాను. సో అప్పుడు కానీ తర్వాత మనం తీసుకున్నవి మనకి బయట కనిపిస్తూ ఉంటాయి కదా. సో అప్పుడు అర్థమైంది, లేదు మనకి ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది అని చెప్పేసి. ఇక్కడ ఈ బండి చూసారు కదా, ఇది ఒక వ్యాన్ లాగా ఉంటుంది, అంటే లైక్ ట్రైన్ లాగా ఉంటుంది. ఇందులో ఎవరన్నా నుమాయిష్ మొత్తం తిరిగి చూడలేని వాళ్ళకి ఏంటంటే ఈ వెహికల్ ఫెసిలిటీ ఉంటుంది, దాంట్లో తిరిగి చూడొచ్చు. అండ్ కొన్ని క్లాతింగ్స్ అయితే బాగుంటాయి. ఓకే, మనం కాస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. కాస్ట్ విషయానికి వస్తే, స్పెషల్లీ నా వరకు వస్తే, ఎస్ ఐ అగ్రీ అండ్ ఐఎమ్ హ్యాపీ. మన దగ్గర చాలా కల్చర్స్ ఉన్నాయి అండ్ చాలా డిఫరెంట్ క్లాతింగ్ స్టైల్స్ కూడా ఉంటాయి. కానీ నా వరకు అంత కొత్తగా ఏమీ ట్రై చేయను. మన స్టేట్లో మన దగ్గర ఎలాంటి స్టైల్ అయితే నడుస్తూ ఉంటుందో వాటిని ప్రిఫర్ చేస్తాను అనమాట. సో నేను అవే ఎక్కువ షాప్ చేస్తూ ఉంటాను కాబట్టి బయట ఇంకెక్కడన్నా వేరే షాప్స్కి వెళ్ళినప్పుడు కూడా ఆ స్టైల్ ఆర్ ఆ మోడల్స్లో నాకు దొరుకుతూనే ఉంటాయి. దొరికినప్పుడు నాకు నుమాయిష్లో కొంచెం ఎక్కువ పెట్టామేమో అనిపించింది. సో ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. ఇంకపోతే ఈ కలంకారీ టాప్స్ చాలా స్టాల్స్ ఉంటాయి. కలంకారీ టాప్స్కి మాత్రం 1000కి 3. ఇవి వచ్చేసేసి కుర్తీస్ కూడా ఉంటాయి, అంటే లైక్ ట్యూనిక్స్ ఉంటాయన్నమాట. థైస్ వరకు వస్తాయి కదా జీన్స్ మీద వేసుకోవడానికి, అలా ఉంటాయి. అండ్ ఫుల్ లాంగ్ ఫ్రాక్స్ లాగా ఉంటాయి, కుర్తీస్ లాగా కూడా ఉంటాయి అన్నమాట. ఏదన్నా తీసుకోండి, 1000కి 3 టాప్స్ ఇస్తారు. ఒకటి తీసుకుంటే అరౌండ్ 400, 450 అలా చెప్తారనమాట. స్టాల్ని బట్టి ఉంటుంది. అండ్ నుమాయిష్లో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో అన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఎక్కడ కూడా కొన్ని వెరీ రేర్ షాప్స్లో మాత్రమే
ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది. ఇంకా వాళ్ళు ఎంత చెప్తే అంతకు తీసుకోవాలి. కానీ 99% షాప్స్‌లో బార్గెయిన్ చేయాలన్నమాట. స్పెషల్లీ మనకి బార్గెయిన్ రాని వాళ్ళకైతే నుమాయిష్‌లో కొంచెం ఎక్కువగానే వదిలించుకొనొస్తారు. మంచి బార్గెయినింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి నుమాయిష్‌లో చాలా తక్కువ కాస్ట్‌కి మంచిగా దొరుకుతాయి. వాళ్ళు 2000 చెప్తే 400, 500కి కూడా ఇస్తారు. సో, అది. ఇంకపోతే ఈ కార్పెట్స్ అండ్ డోర్ మ్యాట్స్ ఈ 2 చాలా కేర్‌ఫుల్‌గా చూసి తీసుకోండి. లాస్ట్ ఇయర్ నేను ఒక డోర్ మ్యాట్ తీసుకున్నాను. లోపలంతా పిండే ఉంది. నాకు యూజువల్లీ వీక్లీ వన్స్ డోర్ మ్యాట్స్ క్లీన్ చేయడం అలవాటనమాట. అలా డోర్ మ్యాట్‌ని అట్లా వాటర్‌లో ముంచగానే అందులో పిండంతా బయటకొచ్చేసింది. డోర్ మ్యాట్ అంతా పాడైపోయింది. అస్సలు యూజ్ అవ్వలేదది. సో, డోంట్ ప్రిఫర్ అనే చెప్తాను నేను నుమాయిష్‌లో. ఇంకపోతే ఈ స్టాల్ చూసారు కదా! ఇక్కడంతా కూడా వుడ్‌కి సంబంధించింది ఉంటుంది. మీకిది శిల్పారామంలో కూడా కనిపిస్తుందనమాట సేమ్ స్టాలు. అండ్ ఇప్పటి వరకు కొన్ని మైనస్లు, కొన్ని ప్లస్లు అలా మాట్లాడుకుంటున్నాం కదా! ద మోస్ట్ నుమాయిష్‌లో ఏదన్నా ప్లస్ పాయింట్ ఉంది అండ్ నుమాయిష్‌కి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా చేసే షాపింగ్ ఏదన్నా ఉంటుంది అంటే బెడ్‌షీట్స్ అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నాకు బెస్ట్‌గానే అనిపించాయి. లాస్ట్ టైము బెడ్‌షీట్స్ తీసుకున్నాను. ఈ టైం కూడా బెడ్‌షీట్స్ చూసాను నేను. చాలా చాలా మంచి ప్రైస్‌కి మంచి క్వాలిటీలో కూడా వస్తాయి. ఇంకపోతే ఈ ఫ్రిజ్ కవర్ అనమాట. ఇంత పెద్దవి ఆన్‌లైన్‌లో ఎక్కడ దొరకట్లేదు. అందుకని ఇక్కడ చూస్తున్నాను. అండ్ లాస్ట్ ఇయర్ నాకు ఓన్లీ బెడ్‌షీట్స్ కనిపించాయి. ఈసారి మాత్రం కంఫర్టర్స్ కూడా చాలా ఉన్నాయి. క్వాలిటీ వైజ్ మాట్లాడుకోవాలి అంటే నాకు అంత బాగా నచ్చలేదు క్వాలిటీ. ఎందుకంటే అవి కాటన్ అని చెప్తున్నారు. సాఫ్ట్‌గా లేవు. చాలా రఫ్‌గా ఉంటున్నాయి. కప్పుకుంటే అంత మంచిగా ఉండదేమో అని అనిపించింది. ఇంకపోతే ఈసారి నాకు బాగా కనిపించిన స్టాల్స్ కలంకారీ టాప్స్, తర్వాత డ్రెస్ మెటీరియల్స్ అనమాట. నుమాయిష్‌లో ప్రతిసారి అంతే. బయట మనం ఎక్కువ డ్రెస్ మెటీరియల్స్ వెరైటీస్ చూడము. బికాజ్ కొనాలి, కుట్టించుకోవాలి అని అనుకుంటాం కదా! కానీ నుమాయిష్‌లో మాత్రం చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ దొరుకుతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకపోతే బ్యాగ్స్ కూడా చాలా వెరైటీస్ దొరుకుతాయి. ఇప్పుడు నేనేదైతే స్టాల్‌లో ఉన్నానో ఇక్కడ ఏ బ్యాగ్ అయినా తీసుకోండి 350 అంట. మంచి కలెక్షన్ ఉండింది. బావుంది. ఇట్లా ఆఫీస్‌కి వెళ్ళడానికి ఉన్నాయి. లేదంటే సరదాగా ఇలా ఔటింగ్‌కి వెళ్ళడానికి అన్ని వేస్‌లో కూడా యూజ్ అయ్యే ఉన్నాయి. అండ్ ఇది ఇంకొక స్టాల్ అనమాట. అక్కడ 600 అలా చెప్పారు బ్యాగ్స్. ఇప్పుడు ఏదైతే ఒక స్టాల్ హోమ్ నీడ్స్ అని చెప్పారు కదా! ఇక్కడ ₹1 నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు ప్రొడక్ట్. సరే చూద్దాం కదా అని చెప్పేసేసి లోపలికి వెళ్ళాను. లిటరల్లీ మీరెప్పుడన్నా చైనా బజార్‌కి వెళ్ళుంటారు కదా! అక్కడ డిఫరెంట్ చైనా ప్రొడక్ట్స్ ఉంటాయి. అన్నీ కూడా లో క్వాలిటీతో, లో ప్రైస్‌తో అసలు వర్తే కాదు. అవి మనం కాస్ట్ తక్కువకొస్తాయి అని చెప్పేసి తీసుకుంటాం గానీ యూజ్ చేయమనమాట. అంత వర్స్ట్‌గా ఉంటాయి అవి. ఆ స్టాల్ కూడా అలాగే అనిపించింది నాకు. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ నుమాయిష్‌కి వచ్చేసేసి ఇయర్ రింగ్స్ అనమాట. మీకు వైడ్ వెరైటీ ఆఫ్ ఇయర్ రింగ్స్ దొరుకుతాయి. కాస్ట్ కూడా కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. అంటే డిపెండ్స్ ఆన్ స్టాల్స్. నేను ఒక స్టాల్‌లో చూసాను. ఏదైనా ₹50 అంట. అక్కడ కొంచెం మంచిగా అనిపించి నేను షాపింగ్ కూడా చేశాననమాట అందులో. అండ్ ఇంకా నుమాయిష్ అంటే ఓన్లీ షాపింగ్ మాత్రమే కాదు, ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది. మోస్ట్లీ అది ఎవరు ఎక్కువ ప్రిఫర్ చేయరేమో అని అనిపిస్తుంది నాకు. దాంతోపాటు ఈ గోస్ట్ హౌసెస్ అని చెప్పేసేసి అండ్ గేమ్స్ ఆడతాం కదా మనము, రింగ్స్ వేస్తాము, గన్ షూటింగు ఇలాంటివి కూడా చాలా ఉంటాయి. కిడ్స్‌కి బాగా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. మనకంటే మన ఏజ్ వాళ్ళకి షాపింగ్ అండ్ వాళ్ళ కోసం ఈ గేమింగ్ ఇవన్నీ బాగుంటాయన్నమాట. అండ్ ఇంకపోతే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శారీస్ అనమాట. అసలు నేను అడగను శారీస్ నుమాయిష్‌లో, బికాజ్ మనం కట్టుకోం కాబట్టి. పొరపాటున ఒకటి అడిగితే ఎంత కాస్ట్ చెప్పాడో ఇంకా వదిలేరా బాబు అని అనిపించింది. సో అది ఏం కొనాలి, ఏం కొనొద్దు, ఏది బాగుంటుంది, ఏది బయట దొరకదు, ఇవన్నీ ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఇది కాకుండా ఇంకా ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తెలిస్తే ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. లేదు అంటే తెలుసుకొని మళ్ళీ వెళ్ళి మీరు అడిగిన స్టాల్స్ చూపించడానికి ట్రై చేస్తానన్నమాట. అండ్ మీరు వెళ్ళాలి అని అనుకుంటే కూడా ఇది February 15th వరకు ఉంటుంది ఆల్మోస్ట్. ఇప్పటి వరకు అయితే ఇంకా ఎక్స్టెన్షన్ డేట్ ఏం చెప్పలే. అప్పుడు మేబీ ఏమన్నా ఎక్స్టెండ్ చేయొచ్చు కూడా. సో ఎస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.